హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భార్గవి వ్లాగ్స్. ఇది సండే లాగ్ అండి. మా అన్నయ్య మమ్మల్ని భోజనానికి పిలిచాడు. అయితే మేము వెళ్ళేసరికి మా వదిన కొరమేను కూర వండుతుంది. అయితే ఫస్ట్ ఇలాగ చక్కగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుని చాప ముక్కలు, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకుని అలా మా వదిన కలిపి పెట్టదు కూర. ఇలా వేస్తుంది. అది మీకు చూపిద్దామని చెప్పి ఒక షార్ట్ వీడియో తీశాను. కారం వేసిన తర్వాత వాటర్ పోసుకుని ఆ వాటర్ మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత బాగా ఎగిరిపోయి అలా వాటర్ మొత్తం దగ్గరికి వచ్చేయాలి. ఎగిరిపోయిన తర్వాత దించేసుకోవడమే. తర్వాత చాప ముక్కలు ఫ్రై చేసింది మా వదిన లాస్ట్లో. అది కూడా ఒక షార్ట్ వీడియో పెట్టాను. ఎర్రగా భలే వేపుతుందండి. భలే వేపింది. ముక్కలన్నీ బాగున్నాయి. పక్కన గుడ్లు ఉడకబెట్టింది. ఇదేమో రొయ్యలు, పచ్చి రొయ్యలు, చిట్టు రొయ్యలు కొబ్బరేసి ఫ్రై చేసింది. అది కూడా కర్రీ బాగుంది. పెరుగు చట్నీ చేసింది. తర్వాత బగారా రైస్ కూడా చాలా బాగుంది. తర్వాత ఈ క్లిప్ వచ్చేసి ఇది నేను తీశాను. నేను ఫ్రై చేశాను. మా మరదల్ని తీయమంటే చిన్న క్లిప్ తీసింది. నేను తీస్తాను వదిన అని. ఈ ఫ్రై ముక్కలని నేను వేపాను అనమాట లాస్ట్లో. తర్వాత మా వదిన నాటుకోడి పులుసు, పందెం పుంజు అంటండి. చాలా భలే ఉంది. కూర మాత్రం చాలా బాగుంది. బాగొచ్చు. అయితే ఇది మా అన్నయ్య చికెన్ ఫ్రై చేస్తున్నాడు అనమాట లాస్ట్లో. అది కూడా అయిపోయిన తర్వాత అందరం అవన్నీ చక్కగా ఒక దగ్గర పెట్టుకుని ఎవరికి కావాల్సిన కూర వాళ్ళు వేసుకుని చక్కగా భోజనాలు చేసాము. అదిగో నాటుకోడి పులుసు, కొరమీను, రొయ్యలు, చేపలు, బగారా రైసు, ఎగ్స్, ఆనియన్స్ మొత్తం అన్నీ పెట్టుకుని దగ్గర అందరం ఎవరికి కావాల్సినవన్నీ మా వదిన మా అన్నయ్య వడ్డిస్తున్నారు అందరికీ. చక్కగా భోజనాలు చేసేసిన తర్వాత డ్రింక్ బాటిల్స్ తెప్పించాడు మా అన్నయ్య ఇలాగా. ఆ డ్రింక్ కూడా తాగేసి ఇంకా బయలుదేరిపోతున్నాం. సండే కదా, ఈవినింగ్ అయిపోయింది. ఆల్రెడీ బయలుదేరిపోయాం. అయితే వెళ్ళిపోయేటప్పుడు ఒక చిన్న వీడియో క్లిప్ తీశాను. మా అన్నయ్య వాళ్ళ ఇంటి వెనకాల పచ్చటి పొలాలు అవన్నీ ఉన్నాయి, బాగుందని. ఇక్కడ నుంచి ఫోటోలు, వీడియోలు అవన్నీ దిగాం మేము. భలే ఉంది వ్యూ కదా. అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి.